ఆ నియోజకవర్గంలో సమ్మర్ సెగల కన్నా ఎన్నికల పోరు హీట్ పుట్టిస్తోంది. నియోజకవర్గ బరిలో ఒకవైపు ఏపీ ఆర్థిక మంత్రి, మరోవైపు కేంద్ర మాజీ మంత్రి పోటీకి దిగడంతో ఎన్నికల పోరు హాట్ ఫైట్ను తలపిస్తోంది. ఒకరిది హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదల, మరొకరిది పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనే పంతం. రకరకాల హామీలతో జనం దృష్టిని ఆకర్షిస్తున్న ఆ ప్రధాన లీడర్లెవరు? ఎక్కడ నియోజకవర్గం? వాట్ ది స్టోరీ? ఒకరిది హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదల, మరొకరిది పార్టీకి పూర్వ వైభవం తెచ్చి తమ సత్తా చాటాలనే పంతంతో డోన్ నియోజకవర్గంలో ఇద్దరు నేతలు ఎలక్షన్ హీట్ పుట్టిస్తున్నారు. ఎవరి బలం బలగం వారిదే అయినప్పటికీ ఒకరి బలహీనతలపై మరొకరు విమర్శలు చేస్తూ ప్రచారంలో నువ్వా నేనా అనే స్థాయిలో ఇద్దరు అభ్యర్థులు పరుగులు తీస్తున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలతో ఎన్నికల వార్ని తారాస్థాయికి చేర్చారు. వారే ఒకరు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మరొకరు కేంద్ర రైల్వే మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. అనూహ్య పరిణామాలతో డోన్ బరిలో దిగారు. వీరిద్దరూ రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కర్లేని దిగ్గజ నేతలే. అయితే ఇప్పుడు ఇక్కడ హోరాహోరీ పోరుకు తెరలేపింది. డోన్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి విజయం సాధించిన ఇద్దరు నేతలు సీఎంలయ్యారు. 1952లో ఏర్పడిన డోన్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ 4 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, స్వతంత్ర అభ్యర్థి ఒక్కసారి విజయం సాధించింది. 2 సార్లు వైసీపీ విజయభేరి మోగించింది. రెండోసారి గెలిచిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. పిట్టకథలతో ప్రతిపక్ష నేతలపై చమత్కారాలు వేసే ఆయన ప్రజలందరికీ సుపరిచితుడు. ఇక ఇప్పుడు మళ్లీ వైసీపీ అభ్యర్థిగా డోన్ నుంచి బరిలోకి దిగి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక అనూహ్య పరిణామాలతో ఆఖరి నిమిషంలో డోన్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా సీటు దక్కించుకుని బరిలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈసారి ఎలాగైనా డోన్లో టీడీపీ జెండా ఎగురవేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కృత నిశ్చయంతో పావులు కదుపుతున్నారు. ఎలాగైనా తనదే పైచేయిగా నిలుపుకోవాలని ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. డోన్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో వెంకట్రెడ్డి విజయం సాధించారు. ఇక 1955లో బీసీ శేషారెడ్డి, 62లో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. 1967లో స్వాతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కేవీకే మూర్తి గెలిచి సత్తా చాటారు. 1972లో శేషన్న విజయం సాధించగా 1978, 83 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేఈ కృష్ణమూర్తి విజయం సాధించారు. 1985లో టీడీపీ ఈ స్థానం దక్కించుకుంది. అయితే 1989లో తిరిగి కాంగ్రెస్ ఇక్కడ పాగా వేసింది. 1994 డోన్ నుంచి పోటీ చేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి విజయం వైపు దూసుకుపోయారు. 1999లో కేఈ ప్రభాకర్ టీడీపీ నుంచి పోటీ చేసి డోన్ దక్కించుకున్నారు. 2004లో కోట్ల సుజాతమ్మ డోన్ ఎమ్మెల్యే అయ్యారు. 2009లో డోన్ను టీడీపీ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తి తిరిగి దక్కించుకున్నారు. ఇక 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ తన వశం చేసుకున్నారు. డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గతంలో కేఈ ప్రతాప్, కేఈ ప్రభాకర్ నియోజకవర్గ సమన్వయకర్తగా అధిష్టానం అవకాశం ఇచ్చినా ఆశించిన స్థాయిలో వారు నియోజకవర్గానికి అండగా నిలవలేకపోయారన్న అపవాదు మూటగట్టుకున్నారు. ఇదే నేపథ్యంలో అనుకోకుండా అవకాశం దక్కించుకున్న ధర్మవరం సుబ్బారెడ్డి తెలుగుదేశాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా బలంగా నిలవడంలో సఫలీకృతమయ్యారు. ఈ మాటను స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో ప్రకటించారు. అయితే తన సహజత్వానికి భిన్నంగా రాష్ట్రంలోనే మొదటి అభ్యర్థిగా సుబ్బారెడ్డిని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అనుకోని కారణాల వల్ల అనేక సమీకరణాలతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి డోన్ నియోజకవర్గం కేటాయించాల్సి వచ్చిందని, ధర్మవరం సుబ్బారెడ్డికి ప్రభుత్వం వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే తనకు డోన్ అభ్యర్థిగా అవకాశం వస్తుందనే నమ్మకంగా ఉన్న సుబ్బారెడ్డికి చివరి నిమిషంలో అధినేత అవకాశం ఇవ్వకపోవడంతో అలకబూన్నారు. ఈ విషయంలో టీడీపీ అధిష్టానం ఆలస్యం చేయకుండా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డితో సుబ్బారెడ్డిని పిలిపించుకుని పరిస్థితులను వివరించి పార్టీకి సేవ చేయాలని, అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని సూచించారు. అధినేత హామీతో దిగివచ్చిన సూర్యప్రకాష్ రెడ్డి గెలుపుకు తనవంతుగా చేయాల్సిన పనులపై దృష్టి సారించారు. తనకు అసమ్మతి వర్గమంటూ లేకుండా అందరినీ కలుపుకుని ఒక్కతాటిపైకి తెచ్చే విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యారట. ఒకానొక దశలో ఇటు కేఈ వర్గం, అటు కోట్ల వర్గం, ఇటు సుబ్బారెడ్డి వర్గం 3 వర్గాలుగా విడిపోయి టీడీపీకి ప్రధాన సమస్యగా మారుతుందని అందరూ భావించిన
వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ టీడీపీ అధినేత చేసిన మంత్రం ఫలించినట్టుగా తెలుస్తోంది. అయితే బూత్ కమిటీల విషయంలో సుబ్బారెడ్డి వర్గానికి అన్యాయం జరిగిందన్న ప్రచారంతో అప్రమత్తమైన సూర్యప్రకాష్ రెడ్డి తగిన ప్రాధాన్యత ఉంటుందని, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుతామని పిలుపునిచ్చారట. ప్రస్తుతం ధర్మవరం సుబ్బారెడ్డి సైతం పార్టీ కోసం అడుగులు ముందుకు వేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంత అవునన్నా కాదనుకున్నా అభ్యర్థి జయాపజయాల్లో ధర్మవరం సుబ్బారెడ్డి పాత్ర కీలకంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులతో పాటు అధిష్టానం పెద్దలు సైతం బలంగా విశ్వసిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో వైసీపీ నేతలు నారాయణమూర్తి, హరికిషన్, ప్రభాకర్ రెడ్డితో పాటు బుగ్గనకు సోదరవరుస అయిన సతీష్ టీడీపీలో చేరారు. ఇటు టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు సాగుతున్నాయి. ఎత్తులు, పై ఎత్తులు, విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో డోన్లో బుగ్గన, కోట్ల ప్రచారం ఎండవేడిమి కంటే ఎన్నికల వేడిని రెట్టింపు చేస్తోందన్న భావన నియోజకవర్గం ప్రజల్లో బలంగా కనిపిస్తోందట. మరి డోన్ పోరులో అధికార వైసీపీ అభ్యర్థి బుగ్గన మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతారా, లేక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలిచి సైకిల్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారో చూడాలి.